హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసి అండ్ రాజ్ కుమార్ హీరోని డైరెక్ట్ చేసిన హిందీలో వచ్చిన డన్కి మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ అయితే ఒక విన్నర్. అండ్ మూవీ అయితే షోర్ షాట్ 100% హిట్. బట్ ఎంత కలెక్ట్ చేస్తుంది అండ్ 1000 crores కలెక్ట్ చేస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేసి ఉండాలి. బట్ మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఈ మూవీ అయితే విన్నర్. అండ్ సాలార్కి నార్త్ ఇండియాలో ఒక కాంపిటీషన్ అయితే ఉంది. అండ్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ మూవీ అయితే విన్నర్. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ పంజాబ్లో 4 క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ వాళ్ళే విక్కీ కౌశల్, తాప్సీ అండ్ ఇంకా ఇద్దరు. సో వాళ్ళందరూ లండన్ వెళ్ళి సెటిల్ అవుదామని చెప్పి అనుకుంటారు. సో వాళ్ళు దాని తగ్గట్టు ఆ ప్రిపరేషన్స్లో అయితే ఉంటారు. బట్ వాళ్ళ వీసాస్ అయితే రిజెక్ట్ అవుతాయి. సో అప్పుడు షారుఖ్ ఖాన్ ఆ నలుగురు ఉంటారు కదా, వాళ్ళని ఇల్లీగల్ వేలో లండన్ తీసుకెళ్దామని చెప్పి అనుకుంటారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే కొంచెం కొత్తగా ఉంది అండ్ ప్రతి ఒక్కరు రిలవెంట్. లైక్ ఇప్పుడు మన ఇండియాలో మనం చూసుకుంటే కనుక లైక్ లాట్ ఆఫ్ టాలెంట్ వాళ్ళు వేరే కంట్రీకి అయితే వెళ్ళిపోతున్నారు. లైక్ లండన్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, జర్మనీ కానీ చెప్పుకుంటూ పోతే లైక్ మన ఇండియాలో ఉన్న యంగ్స్టర్స్ వాళ్ళందరూ అబ్రాడ్ వెళ్దాం అనుకున్నారు. బట్ అదైతే ఒక వేరియస్ టాపిక్. సో ప్రతి ఒక్కరు ఎక్కడో కాడ కనెక్ట్ అయ్యే ఉంటారు. సో ఈ మూవీ కాన్సెప్ట్కి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ స్క్రీన్ ప్లే డివైడ్ చేసిన విధానం అయితే బాగుంది. లైక్ ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషన్ అనేది ఉంటుంది. లైక్ మన రాజ్ కుమార్ హిరానీ సినిమాలు మనం చూసుకుంటే కనుక లైక్ వాళ్ళకి ఒక ఫార్మాట్ ఉంటుంది. లైక్ ఆ ఫార్మాట్ LCD, అంటే ఎల్ అంటే లాఫ్, సి అంటే క్రై, డి అంటే డ్రామా. లైక్ ప్రతి ఒక్క సీన్ ఏదో ఒకటి అయి ఉండాలి. లేక ఒక సీన్ లాఫ్ అయి ఉండాలి అండ్ ఇంకొక సీన్ క్రై ఉండాలి అండ్ ఇంకొక సీన్ డ్రామా అయితే ఉండాలి. సో ఇలా ప్రతి ఒక్క సీన్లో ఏదో ఒకటి అయితే ఉంటుంది. అందుకే రాజ్ కుమార్ హిరానీ మూవీస్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ మూవీ కూడా అంతే. ఎందుకు వర్కౌట్ అయ్యింది అంటే ఆ లాఫ్ క్రై డ్రామా ద్వారా వర్కౌట్ అయ్యింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. లైక్ క్యారెక్టర్ని బిల్డ్ చేసిన విధానం కూడా బాగుంది. లైక్ తాప్సీ పన్ను కానీ, షారుఖ్ ఖాన్ కానీ, విక్కీ కౌశల్ కానీ, బొమ్మన్ ఇరానీ కానీ, లైక్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీస్ అంటే ఎస్పెషల్లీ వాళ్ళు ఒక క్లాస్ రూమ్ కామెడీ అనేది ఉంటుంది అండ్ అది బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ ఒక ఎమోషనల్ సీన్స్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంటుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ షారుఖ్ ఖాన్ కానీ, తాప్సీ పన్ను కానీ, విక్కీ కౌశల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ ఈ మూవీ ఎందుకు వర్కౌట్ అయ్యింది అంటే లైక్ ఇందాక చెప్పినట్టు స్టోరీ వర్కౌట్ అయింది అండ్ స్క్రీన్ ప్లే వర్కౌట్ అయింది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది అండ్ లొకేషన్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అంతా కూడా బాగానే ఉంది. లైక్ మెయిన్ ఇవన్నీ ఎందుకు బాగున్నాయి అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే వర్కౌట్ అయ్యింది. అండ్ అందులో ఉన్న కోర్ ఎమోషన్ అయితే ఏదవుతుందో అది కూడా వర్కౌట్. లైక్ ఇందాక చెప్పిన కోర్ ఎమోషన్ ఏంటంటే లైక్ మన ఇండియాలో ఉన్న వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. సో అది మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు ఎక్కడో దారి అయితే వాళ్ళైతే కనెక్ట్ అవుతారు. అది పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, యంగ్స్టర్స్ కానీ ఎవరైనా సరే ఎక్కడో కాడ కనెక్ట్ అయిపోతారు. దాంతో అందులో ఉన్న కోర్ ఎమోషన్ అయితే వర్కౌట్ అయింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే లైక్ మనం కనుక ఇల్లీగల్ వేలో ఒక కంట్రీకి మనం వెళ్తే మనం ఎలాంటి ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాము అని చెప్పి ఆ కాన్సెప్ట్ ఉంది కదా. లైక్ కాన్సెప్ట్ నార్త్ ఇండియాలో అయితే ఫస్ట్ టైం. బట్ సౌత్ ఇండియాలో దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసి మలయాళంలో కామ్రేడ్ ఇన్ అమెరికా అని ఒక మూవీ అయితే వచ్చింది. సో ఇప్పుడు మన ఈ కాన్సెప్ట్ మీద మన మూవీస్ చూసుకుంటే కనుక లైక్ ఇండియా మొత్తంలో 2 మూవీస్ అయితే వచ్చాయి. నార్త్లో డన్కి అండ్ సౌత్లో అయితే కామ్రేడ్ ఇన్ అమెరికా. మన యూట్యూబ్లో కావాలంటే చూసుకోవచ్చు. లైక్ కెనడా అండ్ మెక్సికో బార్డర్ అనేది ఒకటి ఉంటుంది. లైక్ చాలామంది ఇల్లీగల్ వేస్ అయితే రావాలని చెప్పి అనుకుంటారు. సో అదంతా వేరే టాపిక్. బట్ ఏంటంటే మరి ఈ కాన్సెప్ట్కి అందరూ కనెక్ట్ అయిపోతే అని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్షన్ సీక్వెన్స్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ యాక్చువల్లీ ఈ మూవీకి యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అవసరం లేదు. బట్ ఏంటంటే లైక్ షారుఖ్ ఖాన్ లాస్ట్ మూవీస్ మనం చూసుకుంటే కనుక లైక్ జవాన్ అండ్ పఠాన్, సో ఆ రెండు మళ్ళీ యాక్షన్ మూవీస్. సో ఏమన్నా డిసప్పాయింట్ అవుతారు అని చెప్పి బలవంతంగా ఇన్సర్ట్ అయితే చేశారు. బట్ అదైతే అవసరం లేదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీ అనేది కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. లైక్ ఈ మూవీ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో వన్స్ టేక్ ఆఫ్ అయిన తర్వాత యాక్చువల్లీ నో లుకింగ్ బ్యాట్, కామెడీ సీన్స్ వర్కౌట్ అయింది అండ్ ఎమోషన్ సీన్స్ వర్కౌట్ అయింది. బట్ ఆ స్టార్టింగ్ పోర్షన్స్ లైక్ డైరెక్ట్గా స్టోరీకి వెళ్ళుంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ లైక్ ఇది మైనస్ పాయింట్ అని చెప్పలేను. బట్ ఈ మూవీలో కొంచెం పంజాబీ కల్చర్ అనేది ఉంది. లైక్ ఆ పంజాబీ కల్చర్ మన సౌత్ ఇండియన్స్కి లైక్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనం 20 years బ్యాక్ ఒక మూవీ అయితే వచ్చింది, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని. లైక్ రవితేజ యాక్ట్ చేసి లైక్ ఆ మూవీకి ఎందుకు చెప్తున్నా అంటే లైక్ ఆ మూవీలో కేరళ కల్చర్ అనేది చూపించారు. సో అప్పటికే ఆ సినిమా మనకి తెలియదు అనమాట, మన తెలుగు వాళ్ళకి ఆ కల్చర్ ఎలా ఉంటుంది అని చెప్పి. దాంతో ఆ మూవీ అయితే ఫ్లాప్ అయింది. బట్ ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నానంటే లైక్ మనకి ఈ మూవీలో పంజాబీ కల్చర్ అనేది చూపించారు. బట్ అది మనకి ఎంతవరకు అర్థమవుతుంది అని ఎంతవరకు మనం కనెక్ట్ అవుతాము అని చెప్పి మనకు క్వశ్చన్ మార్క్. ఎస్పెషల్లీ చెప్పే సౌత్ ఇండియాలో. బట్ నార్త్ ఇండియా అంటే వాళ్ళకి తెలుసు. బట్
సౌత్ ఇండియాకి ఆ కల్చర్ గురించి ఎంతవరకు తెలుసు, మనకి ఎంతవరకు కనెక్ట్ అవుతాము అని చెప్పి మనం అయితే లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5/5 అనేది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ మూవీ ఎందుకు వర్కౌట్ అయింది అంటే బికాస్ ఆఫ్ ది మార్కెటింగ్ స్ట్రాటజీ ఆల్సో. లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక వాళ్ళు టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ, సాంగ్స్ కానీ అవన్నీ డైరెక్ట్ యూట్యూబ్లోకి వదిలేశారు తప్ప జస్ట్ వాళ్ళు ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ మీడియా ఇంటరాక్షన్ ఎక్కడ పెట్టలేదు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించాలి అని చెప్పి అదొక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. సో మనం చూసుకుంటే కనుక లైక్ షారుఖ్ ఖాన్ కానీ, రాజ్ కుమార్ హిరాని కానీ ఎవరో ఒక ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వలేదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టాలి అని చెప్పి. సో ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టినా రీచ్ అవుతుంది. అండ్ ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా కూడా రీచ్ అవుతుంది. బికాజ్ ఇది ఒక యాక్షన్ సినిమా కాదు, ఇది ఒక ఫ్యామిలీ మూవీ. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లైక్ ఈ మూవీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉందో. సో అది కూడా ఈ మూవీకి ఒక హెల్ప్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల మనం డిసప్పాయింట్ అవుతాము అనే ఫీలింగ్ మనకైతే రాదనమాట. బికాజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ లో. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.